నమస్కారం, ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. ఇట్లాంటి పరంగా యూజ్ చేసే ప్లాట్ఫామ్ కాదు అది. దీంట్లో ఏంటంటే మన రీల్స్ ఇట్లాంటి మనం సోషల్ మీడియా పరంగా డెవలప్మెంట్ పరంగా మాట్లాడే ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ లో ఇప్పుడు మనం ఒక 10 మాటలు చెడు చెప్తే అందరు చెడు వింటారు, 10 మాటలు మంచి చెప్తే మంచి వింటారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే సార్ మన నాయకుడు అంటే మన రాజు, కాబట్టి మన రాజుని రాజులాగా చూడాలి. ఎప్పుడు కానీ ఒక చెడు దారి మీద పట్టించడానికి మనం ప్రయత్నించొద్దు. ధన్యవాదాలు. 18, 20, 25 వచ్చినాయి, వాళ్ళే వచ్చేసినాయి. అయినా వాళ్ళు పేదలని అంటారు. పేదల్లో ఉన్న వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కలెక్టర్ ఉంది, చైర్పర్సన్ ఉంది, ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఓకే, దాన్ని కావాలని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టి 400 అప్లికేషన్స్ వచ్చినాయి, మళ్ళీ 28 వచ్చినాయి. ఎంతమందికి ఇస్తారు ఎమ్మెల్యే గారు? ఎన్నికలు ఇస్తారు, స్టెప్ బై స్టెప్ ఇస్తా అని చెప్పారు. నెక్స్ట్ మళ్ళీ ఫ్యాన్ ఉంటే మీకు న్యాయం చేస్తా, ఎక్కిస్తా అని చెప్పారు. అని కాకుండా కావాలని ప్రతిసారి కాంగ్రెస్ మీద బురదలడము, కాంగ్రెస్ అనడము, దాన్ని రాళ్ళు కొట్టడము, మమ్మల్ని రెచ్చగొట్టడం, మమ్మల్ని అది చేస్తున్న వాళ్ళని వీళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే మనోహరన్న గారి జన్మదిన వేడుకలు తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో ఎలాంటి గత పాలకుల లెక్క అంగు అర్బాటాలు లేకుండా సామరస్యంగా మేము చెట్లు నాటడం గాని, నోటు పుస్తకాల పంపిణీ గాని, పండ్ల పంపిణీ గాని, కేక్ కటింగ్ గాని మేము అలా చేసుకుంటున్నాము. గతంలో గత పాలకులు ఎట్లా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారో బాడీగార్డ్లను పెట్టుకొని, బాన్సర్లను పెట్టుకొని, అలా కాకుండా మా నాయకునికి మేము ప్రేమతోని ఇలా ఘనంగా బర్త్డే జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటే కొందరు వ్యక్తులు ఈరోజు ఉసిగొల్పి ఈరోజు పొద్దున బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి ఏంటి తాండూరులో అని చెప్పేసి పొద్దున్నే మీటింగ్ పెట్టారు ఒక దగ్గర. ఈ మీటింగ్ పెట్టేసి ఈ ప్రోగ్రాం మొత్తం చెడగొట్టాలి మనం అని చెప్పేసి కొందరు గుండా నాయకులను మా కార్యకర్త మోయిస్ గారిపై దాడి చేయించడం జరిగింది. దాడి చేశారు. వారిని ప్రభుత్వము చర్య తీసుకొని, పోలీస్ పరంగా చర్య తీసుకొని కఠినంగా శిక్షించాలని మేము కూడా కోరడం జరుగుతుంది. తాండూరులో 36 వార్డుల్లో ప్రతి కార్యకర్త ఎంట మన పార్టీ ఉంటుందని చెప్పేసి, ఏ కుటుంబానికైనా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని చెప్పేసి పార్టీ సీనియర్లు, కార్యకర్తలు అందరూ కలిసి వారికి అండగా ఉంటామని చెప్పేసి 36 వార్డుల్లో ఎక్కడ ఏం జరిగినా కాంగ్రెస్ కుటుంబం వారి వెంట ఉంటుందని చెప్పేసి కౌన్సిలర్లు, కోఆప్షన్లు అందరూ, చైర్మన్ గారు అందరూ ఏ కార్యకర్తకు ఏ ఆపత్తి వచ్చినా తాండూరులో ఉంటుందని చెప్పేసి, అసలు మీకు న్యాయం అనిపిస్తుందా? మా నాయకుని జన్మదిన వేడుకలు మేము జరుపుకుంటున్నాము, వర్క్ డెవలప్మెంట్ లేదు, అది లేదని చెప్పి వచ్చాం. మా ఎమ్మెల్యే గారు పక్కనే 4 అడుగులు వేస్తే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది రాజు కాలనీకి, ఇందిరమ్మ కాలనీకి. 4 రోజులు ఇన్నే ఉంటాడు. ఆడికొచ్చాడు ఎర్రుండే మీరు మా కార్యకర్తను పట్టుకొని ఇలా బర్త్డే జన్మదినాలు సంబరాలు ఎందుకు చేసుకుంటుందని చెప్పి ఆడికి రానికే శాత కదా, మీకు అడగనికే రాదా? ఆ వ్యక్తులు గిట్ట అన్నీ ఆటో నడుపుకుంటారంట పక్కనే హాస్పిటల్లో. ఆటో నడుపుకొని ఆడు ఉంటారు. 2 అడుగులు వేస్తే ఇంకా పక్కనే క్యాంప్ ఆఫీస్ ఉంది. ఆడికి వచ్చి ఎమ్మెల్యే గారికి అడగని ఉంటారు. లేకుంటే అందరు కలిసి ఇక్కడ కాలనీలకు వెళ్ళి ఇట్లకెళ్ళే పోతాడు, ఇట్లకెళ్ళే వస్తాడు. వారంలో 4 సార్లు దీన్నే ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాజు కాలనీలో ఆపి అడగాల్సిన అవసరం ఉంటే అట్లా అడగాల్సింది ఉండే. మీరు మా కార్యకర్తలు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు జన్మదిన బర్త్డే వేడుకలు చేసుకుంటే ఇలాంటి నీచమైన పరిస్థితులకు పాల్పడొద్దని, ఇక ముందు ఎవరిపైన కార్యకర్తలపైన చేయి చేసుకుంటే మర్యాద ఉండదని చెప్పేసి వారి వెంట కాంగ్రెస్ కుటుంబ సభ్యులంతా ఉంటారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడ కేక్ కట్ చేయాలని వాళ్ళ కోరిక మేరకు మేము ఇక్కడ వచ్చి పొద్దున 8:30, 9 o'clock అట్లా కేక్ కట్ చేయడం జరిగింది. ఆ కేక్ కట్టింగ్ లోపల ఏదైతే పడిరాని వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అక్కడ వచ్చి పబ్లిక్ ని రెచ్చగొట్టడం ఎందుకు? ఏం అవసరం మీకు? ఇంతకుముందు ఏ నాయకులు బర్త్డేలు చేసుకోలేరా? మేము కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం, ఎప్పుడు ఇలా చేయలేదే మేము. ఎంతో మంది మాకు పడిరాని నాయకులు కూడా ఉండే కదా. ఇది తప్పు, చాలా తప్పు. ఎందుకంటే మీకేమన్నా అభివృద్ధి కావాలంటే పక్కలో ఎమ్మెల్యే ఉంటాడు, చైర్మన్లు మేమున్నాము, కౌన్సిలర్లు ఉన్నారు, అడిగి చేయించుకోవాలి పని. తప్పితే ఓ పబ్లిక్ ని ఇప్పుడు ఎంత అంటే అసలు 3 కుట్లు పడ్డాయి, అంతగానం కొట్టాల్సిన అవసరం ఏముంది మీకు? అంతగానం ఖర్చేందుకు? తాండూరు ప్రజలకు మీకేమన్నా సేవ చేయాలనిపిస్తే తాండూరు ప్రజలకు మీ బలం చూపించుకొని సేవ చేయండి.
తప్పితే ఇట్లా పబ్లిక్ ని రెచ్చగొట్టే విధంగా చేసి కొట్టి చేస్తే ఎవరు లేరు అనుకోకండి. వాళ్ళకు తప్పకుండా మాకంటూ ఒక రోజు వస్తుంది, మీరు అనుభవించాల్సింది తప్పకుండా అనుభవిస్తుంది. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి ఈ దాదాపు కొట్లాటలు పంచాదులు వద్దని సామరస్యంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఏ లొల్లి జరగరాదనే ఒక ఆదేశంతో మేము ముందుకు జరగడం జరుగుతుంది. కానీ మేము అనుకుంటే మేము కూడా ఏమైనా చేస్తాం. కానీ ఇంతకు ముందు ప్రజలు అనుభవించిన తీరుని మనం అలా చేయొద్దు. ప్రజలు చాలా సఫర్ అయ్యిండ్రు 5 సంవత్సరాలు. అలా కాకుండా మనం ప్రజలకు ఒక మంచి వాతావరణాన్ని తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. మేము తలుచుకుంటే మేము కూడా పోలీసులతో ఏమన్నా చేయగలుగుతాం. పబ్లిక్ ఇబ్బంది కలిగే విధంగా చెయ్యొద్దనే ఒక తపనతోని మేము ముందుకెళ్తున్నాము. మీరు ఇంకొకసారి చెప్తున్నాను, ముస్తఫా గాని నువ్వేమన్నా రీల్స్ చేసేది ఉంటే ప్రజలకు సేవ చేసి దాంట్లో పెట్టు. నేను వీళ్ళకి ఆసరైనా వీళ్ళకి చేసిన అనేది ఒక సంకల్పంతో చేయు. తప్పితే పబ్లిక్ ని ఇబ్బంది చేసే విధంగా చేస్తే నెక్స్ట్ టైం ఊరుకోమని ఒక చెప్తూ పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్ట్, ఎవరైతే ఇక్కడ దెబ్బలు తిని ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మీ నుంచి న్యాయం జరగాలని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. లేకపోతే రేపు ఏది చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే మేము మా కార్యకర్తలను దెబ్బలు తినే విధంగా మేము చూసుకోలేదు. మా కార్యకర్తలు మాకెన్నంటూ ఉండి ఈ రోజు ఎమ్మెల్యే గారిని గాని నన్ను గాని ఈ స్థాయిలో నిలబెట్టిండ్రు. కార్యకర్తలకు రేపేమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా మీ మీదే చర్యలు తీసుకుంటాము. తప్పకుండా మీకు తగిన శిక్ష పడే విధంగా మేము చూస్తామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకేమైనా అభివృద్ధి చేయాలనుకుంటే సామరస్యంగా రండి, ఎమ్మెల్యే గారికి అడగండి, మాకు అడగండి, చేస్తాం. తప్పితే మీరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయకండి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఎన్నో కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంత మంచి మనిషిని మనము అసలు ఈ 10 సంవత్సరాల నుండి నేను కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి మేము ఇంత తపనతోని తన వెంట ఇంత మంది పని చేస్తున్నారంటే ఒక ఆలోచన చేసుకోండి. ఈ రోజు ఏ అంగు ఆర్భాటం లేకుండా, ఏ తాగుడు తినుడు రెచ్చగొట్టేతనం లేకుండా బర్త్డేలు చేస్తున్నాం మేము. మా ఎమ్మెల్యే గారికి ఇవన్నీ ఇష్టం లేకనే బయటికి వెళ్లి మేము సామరస్యంగా మా సంతోషం కోసం, మా కార్యకర్తల సంతోషాల కోసం మేము ఈ రోజు సామరస్యంగా బర్త్డే చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజీవ్ కాలనీ అంటేనే ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇండ్లు. మేము ఇక్కడ కేక్ కట్ చేసాం, తప్పేముంది? మీ ఇంట్లలో వచ్చి కట్ చేయలేదే కేకు? మీకు అవసరమేముంది మా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం? ఇది ఒకసారి నెక్స్ట్ టైం జరగొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, ఇంకేమైనా మీరు అభివృద్ధి కావాలంటే సామరస్యంగా అడగండి, మేము చేస్తాం తప్పకుండా. కానీ మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్తూ, ఇక్కడ ఎవరైతే మోయిజ్ కి ఏదైతే ఎందుకంటే మాకు చాలా బాధ అనిపించింది. ఈ రోజు మా ఎమ్మెల్యే గారి బర్త్డే సందర్భంగా మా కార్యకర్తకి ఇలా దెబ్బ తగలడం చాలా బాధ. ఎందుకంటే మేము వాళ్ళలాగా ప్రవర్తించడం లేదు కదా. వాళ్ళలాగా ప్రవర్తిస్తే వాళ్ళు భయపడుతుర్రేమో. మేము అట్లా కాకుండా మేము సామరస్యంగా పోతున్నందుకు మా కార్యకర్తకి ఈ రోజు దెబ్బ తగిలించుకున్నాం అనేది ఒకటి బాధతోని మీకందరికి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ టైం ఇలా జరిగితే మేము కూడా రేపు రిపీట్ మా నుంచి కూడా మాకు కూడా చేతనైతుంది. చేతన కాదనేది ఏమి లేదు. పబ్లిక్ మనం చూస్తున్నారు, మనం ఏం చేస్తున్నాము, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అనేది పబ్లిక్ చూస్తున్నారు. అందుకే 10 సంవత్సరాలు ఎంత ఘోష అనుభవించారో దాన్ని ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగింది. ఒక 40 రోజుల్లో ఎమ్మెల్యే అయిందంటే ఆషామాషి కాదు. మీరు అదొకటి గుర్తుంచుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, రేపు మా కార్యకర్తల జోలికి వస్తే వదిలే ప్రసక్తే లేదని అందరికీ విన్నవించుకుంటూ థ్యాంక్స్.